Sir, good morning, sir. Good morning. My name is Harsh, sir. What's your name? Harsh. Harsh. Good morning, Harsh. Yes. Ah, Okay, sir. you are from which place, Harsh? Gudwada, sir. KK. ఓకే గుడివాడేనా హర్ష్ మీది గుడివాడేనా మీరు గుడివాడ లోకలేనా అవును uncle. ఓకే 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 అంటే రష్మిత క్లాస్మేట్ సార్. ఓకే ఓకే రుష్మిత గుడ్ మార్నింగ్ రుష్మిత గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నా వర్ధన్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. రవిచంద్ర గుడ్ మార్నింగ్ Good morning, sir. రవిచంద్ర యు ఆర్ ఆల్సో ఫ్రమ్ సేమ్ క్లాస్ హర్ష Yes, sir. Yes, sir. యు ఆర్ ఆల్సో ఫ్రమ్ హర్ష్ క్లాస్ Yes, sir. Yeah. Okay. Ravichandra, can I see you once? Please see Okay, sir. camera. It's not working, sir. Ravichandra? It's not working, sir. Camera Camera is not working. camera. Okay. Fine. Okay, Ravichandra. See, yesterday what we discussed is kinetic energy of the equation K is equal to half mv square. Relation between kinetic energy and momentum. Kinetic energy is equal to P square divided by 2m. And potential energy P is equal to m into g into h. These are the discussions we have done yesterday. Then we have to go for the next one. Harsha, Ravichandra, ఇవి Yes, sir. రిమైనింగ్ వీడియోస్ ఇందులో ఉన్నాయి నాన్న యూట్యూబ్ లో ఉన్నాయి నాన్న వర్క్ ఫోర్ ఎనర్జీకి సంబంధించి ఒకసారి అవి చూడండి. Yes, sir. సార్ యూట్యూబ్ లో ఎక్కడ సార్? యూట్యూబ్ లో నేను పెడతానన్నా ఒకసారి అది లింక్ పెడతానన్నా అవి చూద్దరు కానీ అవి చూస్తే కనుక పాత క్లాస్ కూడా మీకు కవర్ అవుతుంది. ఓకేనా? Okay, sir. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. Okay, sir. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం నాన్న. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ ద మొమెంటమ్ ఆఫ్ ద బాడీ ఇస్ if the momentum of the body is increased by x percentage, the percentage increase in the kinetic energies. Momentum x percentage increase అయితే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి నాన్న. ఇది క్వశ్చన్ మనకి. అయితే ఇక్కడ మాస్ ఆఫ్ ది బాడీ కాన్స్టెంట్ అనమాట. మాస్ ఆఫ్ ద బాడీ కాన్స్టెంట్ అని ఇక్కడ మొమెంటమ్ ఎక్స్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తాం, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ.
అంటే ఇనీషియల్ మొమెంటం ఏమనుకుందాం అంటే P1 అనుకుందాం. ఇనీషియల్ మొమెంటం P1, ఫైనల్ మొమెంటం P2. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే అది KE1 అనుకుందాం మనం. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే KE2. మనకి ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ద మొమెంటమ్ ఆఫ్ ద బాడీ ఈస్ ఇంక్రీజ్డ్ బై X% ఇచ్చారు నన్ను. ఇప్పుడు మాస్ కాన్స్టెంట్ కాబట్టి కైనెటిక్ ఎనర్జీకి మొమెంటంకి రిలేషన్ చూద్దాం. KE1 is equal to P1 square by 2m. KE2 is equal to P2 square by 2m. ఇప్పుడు మనకి మొమెంటం ఇంక్రీజ్ ఇచ్చారు కదా నాన్న, అంటే ఏమి ఇచ్చారు మనకి P2 మైనస్ P1 డివైడెడ్ బై P1 ఇంటూ 100 ఇచ్చారు వాల్యూ అంత ఎక్స్. మనం ఏం కనుక్కోవాలంటే KE2 మైనస్ KE1 డివైడెడ్ బై KE1 ఇంటూ 100 కనుక్కోవాలి. ఇది మనం కనుక్కోవాలి. మనం ఏం చేద్దామంటే KE2 అంటే ఏం రాద్దామంటే P2 స్క్వేర్ బై 2m, KE1 అంటే P1 స్క్వేర్ బై 2m డివైడెడ్ బై KE1 అంటే P1 స్క్వేర్ బై 2m ఇంటూ 100. ఇక్కడ పైన డినామినేటర్లో 2m LCM తీసుకుంటే కింద న్యూమరేటర్లో కూడా 2m ఉంది నాన్న, క్యాన్సిల్ అయిపోతుంది కదా. మనకేం మిగులుతుంది అంటే P2 స్క్వేర్ మైనస్ P1 స్క్వేర్ డివైడెడ్ బై P1 స్క్వేర్ ఇంటూ 100 ఉంటుంది అనమాట. ఓకే, ఒకసారి రాసుకోండి నాన్న, రాసుకుంటే కనుక మనం ఫర్దర్గా సాల్వ్ చేద్దాం. ఎస్ సార్. ఓకేనండి. సుష్మిత, సార్ అయిపోయిందమ్మా. అవ్వలేదు సార్, రాస్తుంది. వర్ధన్ సార్ అయిపోయిందన్న రాయడం? రాస్తున్నాను సార్. ఓకే. రవిచంద్ర సార్ ఓకేనన్న రాయ్. ఓకే సార్. ఓకేనండి. హర్ష కంప్లీట్ అయిపోయింది నాన్న? అయిపోయింది సార్. ఓకేనండి. హర్ష్ అయిపోయింది కదా? ఎస్ సార్. ఇక్కడ P2 మైనస్ P1 ఇంటూ 100కి P2 మైనస్ P1 కింద ఏంటిది సార్? P1 P2 కింద minus సార్. P1 divided by P1 into 100 is equal to X. ఓకే సార్, అయిపోయింది సార్. సుష్మిత అయిపోయిందమ్మా? కంప్లీట్ సార్. నెక్స్ట్ అమ్మా
P2 square minus P1 square divided by P1 square into 100. ఇది A square minus B square ఫామ్ లో ఉంది కదమ్మా, దీన్ని రాద్దాం. P2 minus P1 into P2 plus P1 divided by ఈ P1 square ని రెండు పార్ట్స్ చేస్తున్నాను. P1 into P1 అని రాస్తా into 100. ఇప్పుడు చూడండి అమ్మా, P2 minus P1 by P1 into 100 is into P2 plus P1 by P1 అని రాసింది ఇలా. P2 minus P1 by P1 into 100. దీని బదులు మనం ఎంత రాసుకోవచ్చు? X రాసుకోవచ్చు కదా నాన్న, X రాసుకోవచ్చు. మనకి ఇంకేముందంటే P2 minus P1 divided by P1 into 100 is equal to X. Then మనకి P2 minus P1 is equal to, ఈ P1 అటు తీసుకెళ్తే X into P1 divided by 100 అవుతుంది. P2 is equal to P1 plus X into P1 divided by 100. ఇప్పుడు దీని బదులుగా నేను X రాసుకున్నాను. ఇప్పుడు P2 ప్లేస్ లో ఇది రాస్తే ఏమొస్తుంది మనకి? P1 ప్లస్ P2 ప్లేస్ లో ఇది రాస్తున్నాను. X into P1 divided by 100 plus P1 whole divided by P1. ఇప్పుడు X into P1 plus P1 to P1 plus X into P1 divided by X into P1 divided by 100. X into P1 100, X into P1 divided by 100 whole divided by P1. అప్పుడు మనం P1 క్యాన్సిల్ చేసేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందంటే X into 2 plus X divided by 100. ఇది percentage increase in the kinetic energy. The percentage increase in kinetic energy is X into 2 plus X by 100. Completed. Okay, nana barte. Yes sir, నాది కూడా అయిపోయింది సార్. నీది కూడా అయిపోయింది నాన్న. హర్ష్ ఓకేనండి. సుష్మిత అయిపోయిందమ్మా? No, sir. ఓకేనమ్మా సుష్మిత, కంప్లీటెడ్? No, sir. ఓకే ఓకే. Completed, sir. ఓకేనమ్మా. నెక్స్ట్ నాన్న, ఇప్పుడు మనకి ఏంటంటే, if the momentum is increased by X%, momentum increased by X%, then the kinetic energy increased is X into 2 plus X by 100 వచ్చింది. ఇప్పుడు దీని మీద ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, if the momentum of the body is, ప్రాబ్లం నాన్న ఈ ఫార్ములా మీద,
if the momentum of the body is increased by 100 percentage, the percentage increase in the kinetic energy is dash. Problem solve చేయండి అనేది. %300%, sir. 300%. Correct now. 300%. Correct. వచ్చిందా నాన్న అందరికి? Yes, sir. Sir. ఓకేనండి. ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి దీన్ని? ఎక్స్ బదులుగా మనం తీసుకెళ్ళి 100 పెట్టుకోవాలన్నమాట. ఎక్స్ బదులుగా 100 పెట్టుకుంటే ఈ ఎక్స్ ఉన్న ప్లేస్లో 100 వచ్చింది. 2 ప్లస్ మళ్ళీ ఎక్స్ ఉన్న ప్లేస్లో 100 వచ్చింది. స్క్రీన్ షేర్ అయిందా నాన్న? No, sir. Sir, let's. No, sir. ఓకే ఓకే. ఇప్పుడమ్మా అప్పుడు షేర్ అయింది కదా. Yes, sir. 2 ప్లస్ ఎక్స్ ప్లేస్లో 100 డివైడెడ్ బై 100. Right, sir. అప్పుడు మనకి ఏమొచ్చిందంటే 300% వచ్చింది అన్నమాట. ఓకేనమ్మా, నెక్స్ట్ దానికి వెళ్దాం. నాయన. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఏంటంటే నాన్న, ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ is increased by